ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ చూస్తే కనుక లాటిన్ అమెరికాలో కూడా కోస్టారికా అనే కంట్రీలో ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ బాండింగ్స్ జనరల్గా చాలా బాగుంటాయి. అందుకని మనం చూస్తే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో కోస్టారికా దేశం 4th ర్యాంక్లో ఉందన్నమాట. సో ఎక్కడైతే ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ బాండింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ సోషల్ మీడియా ప్రభావం యువత మీద తక్కువ ఉందంట. ఓవరాల్గా మనం చూస్తే కనుక ఈ టాప్ 10 దేశాల్లో కూడా ఫ్యామిలీ వాల్యూస్కి, ఫ్యామిలీ సిస్టమ్స్కి ఎక్కువ విలువనిచ్చే దేశాలే ఎక్కువగా హ్యాపీనెస్లో కూడా, పిల్లల హ్యాపీనెస్లో కూడా ముందున్నాయి. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భారత్ ర్యాంక్ 116. అంటే మన యువత చాలా వరకు అనేక వ్యసనాలకి లేదా అడిక్షన్స్కి, సోషల్ మీడియాకి బానిసై సంతోషంగా లేరని అర్థం అనమాట. సో మన యువత కోసం మన ఫ్యామిలీ వాల్యూస్ మళ్ళీ రిజ్యూనేట్ చేయాలి. అదేవిధంగా వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో, అంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026 ర్యాంకింగ్స్లో ఫిన్లాండ్ మొదటి స్థానం, ఐస్లాండ్ 2వ స్థానం, డెన్మార్క్ 3వ స్థానం, కోస్టారికా 4వ స్థానం, స్వీడన్ 5వ స్థానం, నార్వే 6వ స్థానం, నెదర్లాండ్స్ 7వ స్థానం, ఇజ్రాయెల్ 8వ స్థానం, లగ్జంబర్గ్ 9వ స్థానం, స్విట్జర్లాండ్ 10వ స్థానంలో ఉన్నాయి.